చేసేటటువంటి కార్యక్రమం సుదీర్ఘకాలం ఎంతకాలం అయితే అంతకాలం చేసేటటువంటి కార్యక్రమం చేయటం అనేదే దీనిలో ఉద్దేశం. వాళ్ళు జైల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక పైచాచికమైన ఆనందాన్ని పొందటం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసి 53 రోజుల పాటు జైల్లో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూరా ఉన్నటువంటి వ్యక్తులు కూడా జైల్లో ఉంటే ఒక రాక్షసానందాన్ని అనుభవించాలనేటువంటి ఒక పొలిటికల్ వెండెటాతో, రాజకీయ కక్షతో ప్రారంభమైనటువంటి కేసు ఈ కేసు. దీనిలో సరే చాలామందిని పెట్టారు. ఒక 3-4 బెయిల్ మీద బయటకు కూడా వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆ బెయిల్ మీద ఎందుకు బయటకు వచ్చారో కూడా అందరికీ విఘ్నులైనటువంటి వారికి తెలుసు. ఏ వ్యక్తి అయినా నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి ఎఫ్ఐఆర్లో అరెస్ట్ అయితే 90 రోజుల లోపల ఆయన మీద అభియోగ పత్రాన్ని పెట్టకపోతే, వ్యాలిడ్ ఛార్జ్ షీట్ని ఫైల్ చేయకపోతే ఆ ముద్దాయి, ఆ నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి ఆటోమేటిక్గా రిలీజ్ అవ్వాలనేది సిఆర్పిసి చెబుతున్నటువంటి విషయం. అది ఒక ఫండమెంటల్ రైట్గా కూడా భావించేటటువంటి అంశం. దానిలో భాగంగానే మొన్న 3 మన ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, బాలాజీ గారు వ్యాలిడ్ ఛార్జ్ షీట్ని ఫైల్ చేయటంలో సిట్ పూర్తిగా విఫలమవటం వలన, ఆ ఛార్జ్ షీట్ని తిప్పి పంపటం వలన వారి 3కి రిలీజ్ ఇవ్వటం జరిగింది, బయటకు రావడం కూడా జరిగింది. తర్వాత అది బయటికి రావడం తప్పని హైకోర్టులో ఫైల్ చేశారు. అది పెండింగ్లో ఉంది. దానికి మా వాదనలు వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తాం. ఏంటంటే ఒకరిని తీసుకెళ్ళి లోపల పెడితే వాళ్ళు ఎంతకాలమైనా దానిలో ఉంచే విధంగా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో కూడుకున్నటువంటి కేసు ఇది. ఒక అభూత కల్పనలు. ఆ కథలు చదువుతూ ఉంటే చాలా విచిత్రంగా ఉంటాయి. ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాస్తున్న ఫ్రంట్ పేజీలో రాస్తారు ఈ కథ. ఒక్కోసారి ఒక కథ రాస్తుంటారు. ఆ కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కారణం ఏంటంటే అవన్నీ కల్పిత కథలు, వాస్తవంగా జరిగినటువంటి కథలు కాదు. కాబట్టి వాళ్ళ కవితా ధోరణి అనండి, లేకపోతే ఆ రచనా ధోరణి అనండి, చాలా అద్భుతంగా ఉంటుంది. సరే, ఒకదానికి కూడా పొంతన కుదరదు అనుకోండి. ఆ పొంతన కుదరదని చెప్పేసి మొన్న ఫస్ట్ ఛార్జ్ షీట్ని న్యాయస్థానం తిప్పి పంపించింది. మన తర్వాత ఏదో సరి చేసి మళ్ళీ పంపించేటటువంటి కార్యక్రమం చేశారు. దీనిలో చెవిరెడ్డి గారు అబ్బాయి, చెవిరెడ్డి గారి కుటుంబాన్ని, చెవిరెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేయటం కోసం వారు పడుతున్నటువంటి తాపత్రయం చూస్తే నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా మంచి వ్యక్తి. ఆయన విపరీతమైన దైవభక్తుడు, చీమకు కూడా హాని చేయనటువంటి వ్యక్తి. సరే, రాజకీయాల్లోకి వచ్చాడు, తోడా చైర్మన్గా చేశాడు, శాసనసభ్యుడిగా చేశాడు, మొన్న పార్లమెంటుకు నిలబడ్డాడు, ఓటమి పాలయ్యాడు. రాజకీయాల్లో ఓటములు సహజంగా జరుగుతూ ఉంటాయి. అలాంటి వ్యక్తిని ఏదో ఒక విధంగా వేధించాలి. ఎందుకు వేధించాలి? జగన్మోహన్ రెడ్డి గారిని కనిపెట్టుకుని ఉంటున్నాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని కనిపెట్టుకుని ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఏది ఆదేశిస్తే అది చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆదేశిస్తే అది చేస్తున్నాడు అనేటువంటి కక్ష కార్పణ్యంతో ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని వ్యక్తిత్వంగా హననం చేయాలి, బురద జల్లాలి అనేటువంటి కార్యక్రమం. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో నాకు 20 సంవత్సరాల పైచిలకు పరిచయం ఉంది. ఎప్పుడు తప్పు చేయనటువంటి వ్యక్తి, దైవాన్ని నమ్మినటువంటి, పూర్తిగా దైవాన్ని నమ్మినటువంటి వ్యక్తి. ఆయన మీద ఇవాళ లిక్కర్ కేసు పెట్టి మీరు ఆయన్ని విపరీతంగా వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆయన్నే కాదు, ఆయన కుటుంబాన్ని కూడా వేధించాలని, ఆయన కుమారుణ్ణి కూడా దీనిలో పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొంతమంది వ్యాపారాలు చేసుకుంటారు, కంపెనీలు ఓపెన్ చేస్తారు. భాస్కర్ రెడ్డి గారు కూడా అలాగే వ్యాపారం చేసుకున్నాడు, కొన్ని కంపెనీలు స్టార్ట్ చేసుకున్నాడు. ఆ కంపెనీలు లావాదేవీలన్నీ కూడా బహిరంగంగా చూపించాడు, ఇన్కమ్ ట్యాక్స్కి చూపించాడు, వారికి పన్నులు కట్టాడు. అంత చట్టబద్ధంగా చేసినటువంటి కంపెనీలంట డొల్ల కంపెనీలంట. ఇవాళ డొల్ల కంపెనీలు అని చెప్పేసి దానికి ఒక ముద్ర వేసి ఇవన్నీ డొల్ల కంపెనీలు కేవలం డబ్బులు మార్పిడి చేయడం కోసమే పెట్టారనేటువంటి మాట మాట్లాడతారు. అంతేకాదు, భూములు కొన్నారట, కొన్న భూములు పెరిగాయట, పెరిగిన భూములు అమ్ముకున్నారట. భూములు కొంటే పెరగవా? ఇప్పుడు పెరగటం లేదులే. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల ధరలు పెరగటం లేదు. కానీ అంతకు ముందు సెంటు 10,000 రూపాయలు కొంటే 1,00,000 రూపాయలు అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్కడ దాకా ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు
ఇక్కడ కొన్నాడు కదా, ఎన్ని ఎకరాలు, 5 ఎకరాలు 2 ఎకరాలు కొన్నాడు. ఎంత కొన్నాడు నాకు తెలిసి 60,000 70,000 గజం పెట్టి కొన్నాడు. అంతకుముందు ఎంత దాని ధర? ఆయనకి అమ్మినోడు స్కామ్ చేసినట్టేనా? భూముల ధరలు పెరిగితే ఆయనకి లాభం వస్తుంది అమ్ముకున్నవాడికి. ఇలా భూములు కొని అమ్మినా కూడా అవి చాలా లాభాపేక్షతో చేశారనేటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి. అసలు ఇన్వెస్టిగేషన్ టీం అంటే, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే పోలీసు వారు కాదు, ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు రాస్తారు ముందు. మొన్న ఈ నెల 13వ తేదీన ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు 2 అనుకునే రాస్తారు. ఒకరికొకరు మాట్లాడుకుని ఇవాళ చెవిరెడ్డి మీద రాద్దాం, ఇవాళ రాంబాబు మీద రాద్దాం, ఇవాళ కేసీరెడ్డి మీద రాద్దాం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాద్దాం, ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అబ్బాయి మీద రాద్దాం, ఇవాళ మన కరుణాకర్ రెడ్డి గారి మీద రాద్దాం అని రాద్దామని అనుకుని వీళ్ళిద్దరూ కలిసికట్టుగా ఒకే రోజు ఒకే రకమైన కథనాలు రాస్తుంటారు. ఆంధ్రజ్యోతిలో రాశారు భాస్కర్ రెడ్డి గారి మీద వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటానికి 36 కోట్ల విలువైన భూమిని 2.93 కోట్లకు తన పరం చేసుకున్నాడంట. ఒక పూజారి గారి భూమిని చౌకగా. వాళ్ళ అబ్బాయి సవాలు విసిరాడు, అయ్యా 36 కోట్లకు మేము కొన్నామని చెప్తున్నారు కదా, దాని విలువ 36 కోట్లు, మేము కేవలం 2.93 లక్షలకే దాన్ని స్వాధీనం చేసుకున్నామని మీరు చెప్తున్నారు కదా, దీనిలో 10% 3.5 crores మీరు తీసుకోండి అని సవాల్ చేశారు. ఇంత బలి చౌక బేరం అండి. ఆంధ్రజ్యోతికి, ఈనాడుకి, రామోజీరావు గారి అబ్బాయి ఆయన పేరేంటి, కిరణ్కి, అదేవిధంగా రాధాకృష్ణకి 3.5 కోట్లకు మీరు కొనండి, రెడీగా ఉన్నారు. 36 కోట్ల భూమిని మీరు రాశారుగా, కొనండి, సిద్ధంగా ఉన్నాడు. కొనగలరా? ఊరిని రాత రాసి అవతల వారేయటమే, బురద తల్లేసేయటమే, బురద ఇసిరేయటమే. కేవలం అది పనికొచ్చేటటువంటి భూమి కూడా కాదు. యాక్చువల్గా అది దానిలో ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కాదు, అది బఫర్ జోన్లోకి వస్తుంది. ఆ బఫర్ జోన్లోకి వచ్చేది కేవలం మొక్కలు మాత్రమే పెంచుకోవడానికి మాత్రమే పనికొచ్చేటటువంటి భూమిని కొని దాన్ని కొద్దిగా ల్యాండ్ సరి చేసి వాళ్ళ కాంట్రాక్ట్కి డబ్బులు కడితే అదొక పెద్ద స్కామ్ అని దీనిలో చిత్రీకరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎంత దుర్మార్గం అని అడుగుతా ఉన్నా. భాస్కర్ రెడ్డి గారి మీద కేసు పెట్టదలుచుకుంటే పెట్టారు, లోపల పెట్టదలుచుకుంటే పెట్టారు. అంటే ఇక బయటికి రాకోకుండా ఉండటం కోసం పుంఖాలుగా స్టోరీలు, పుంఖాలుగా ఛార్జ్ షీట్స్. అంతేకాదు చివరికి సజ్జల భార్గవరెడ్డి ఆయన మీద కక్ష, సోషల్ మీడియాని మాకు మెయింటైన్ చేశాడు కాబట్టి, సజ్జల వారి కుమారుడు కాబట్టి సజ్జల భార్గవరెడ్డి గారి మీద కూడా ఏదో ఒక విధంగా కేసు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఒక కంపెనీ స్టార్ట్ చేసుకున్నాడు. అంతకుముందు కూడా అతను వ్యాపారం చేశాడు, ఇంకా రాకముందు ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. దాని లావాదేవీలే జరగల, బ్యాంక్ అకౌంట్ కూడా రాలా, అది స్కామ్ అంట. దాని గురించి పెద్ద గందరగోళం చేసేటటువంటి కార్యక్రమం సిట్టు వాళ్ళు చేస్తున్నారు. అంటే ఆయన కూడా రోపలేద్దాం, ఎవరు దొరికితే ఆయన రోపలేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నది ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఒకసారి మీ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, 21/6/25 ఈనాడు డేట్స్ ఉన్నాయి, 28/6 ఈనాడు, 2/7 ఈనాడు, 3/7 ఈనాడు, 3/8 ఈనాడు, 4/8 ఈనాడు, 26/8 ఈనాడు, 11/9 ఈనాడు, ఈనాడు 13/9 ఈనాడు, 16/9 ఈనాడు. ఇవన్నీ ఒక్కసారి 16/9 ఈనాడు, ఒక్కసారి ఈనాడులో రాసినవి, ఆంధ్రజ్యోతిలో రాసినవి, న్యాయ నిపుణులు ఎవరన్నా ఉంటే, న్యాయవాదులు ఎవరన్నా ఉంటే ఒక్కసారి ముందు పెట్టుకు చూడండి. ఇంక ఛార్జ్ షీట్ చదవాల్సిన అవసరం లేదు. దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ సీయింగ్ ఛార్జ్ షీట్. న్యాయ నిపుణులు అడుగుతా ఉన్నా, న్యాయవాదులకు చెప్తా ఉన్నా, ఒక్కసారి ఇవన్నీ పెట్టుకు చూస్తే ఖచ్చితంగా ఛార్జ్ షీట్ తయారైపోద్ది. అంటే ఛార్జ్ షీట్ తయారు చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఈ వార్తలన్నీ కలిపి ఛార్జ్ షీట్ తయారు చేస్తారు. ఇది అతకదు. అతకపోతే జడ్జి గారు ఒప్పుకొని తిప్పి పంపిస్తారు. మీరు చూశారు, 11 కోట్ల రూపాయలు సీజ్ చేశామన్నారు కేసీరెడ్డిది. దాని మీద కేసీరెడ్డి పిటిషన్ పెట్టాడు. ఇవి బ్యాంకులో మీరు డిపాజిట్ చేస్తున్నారు, ఈ బ్యాంకులో డిపాజిట్ చేసే డబ్బుల్ని వేరే సపరేట్గా పెట్టండి, దాని నోట్ల మీద ఉన్న నెంబర్లు కూడా నోట్ చేయండి అని. అవి ఎప్పుడు ప్రింట్ అయినాయో తెలుస్తాయి అని. లేదు కలిపేశాం అన్నారు. కలిపేస్తే మీరు కౌంటర్ ఫైల్ ఇవ్వమన్నారు. కౌంటర్ ఫైల్ ఇంతవరకు లేదు. ఎంత తిమ్మిని బొమ్మిని పడ్డారో, ఎంత గందరగోళం పడ్డారో
మీ అందరూ చూస్తూనే ఉన్నారు. కోర్టు వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఈ 11 కోట్ల వ్యవహారంలో సిట్టు ఎన్నిసార్లు సిట్ అయిందో, ఎన్నిసార్లు స్టాండ్ అయిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎలా జరుగుతుందంటే ఒక అద్భుతమైన కథను అల్లినప్పుడు జరుగుతుంది. ఒక వాస్తవాన్ని ప్రజెంట్ చేసేటప్పుడు ఇలా జరగదు. ఒక అద్భుతమైన కథను అల్లి కథలుగా చెప్పి పొలిటికల్ వెండేటాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని వేధించాలనుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది. దీనిలో భలే డైలాగులు ఉంటాయి. కీలకమైన నిందితుడు, ప్రధాన నిందితుడు, ప్రాథమిక లబ్ధిదారుడు, అంతిమ లబ్ధిదారుడు. ఏందో మరి నాకు అర్థం కాల. కొత్త మాటలన్నీ పెట్టేసి రాసేస్తుంటారు కథలో. ప్రాథమిక లబ్ధిదారుడు అంట, అంతిమ లబ్ధిదారుడు అంట, కీలక లబ్ధిదారుడు అంట. మొత్తం ఎలక్షన్లో అంటే ఈ డబ్బులన్నీ పెట్టి ఖర్చు పెట్టేశారండి. అందుకని డబ్బులు పట్టుకోవడానికి లేదు కదా, ఇప్పుడు దొరకవు కదా, అందుకని ఆ మొక్క పెట్టేశారు. వీళ్ళందరూ అంతా ఎన్నికల ఖర్చంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 250 కోట్ల రూపాయలు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు పంచారనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆధారాలు లేని ఆరోపణలు, ఆధారాలు ఇట్టి పరిస్థితుల్లో దొరకనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నారు. నిజంగా లిక్కర్ స్కామ్ జరిగే అవకాశమే లేనటువంటి కార్యక్రమం 5 సంవత్సరాల పాటు కూడా. ఎందుకంటే ప్రభుత్వమే లిక్కర్ అమ్మింది, ఎవరు ప్రైవేటు వ్యక్తులు అమ్మలేదు. డిస్టిలరీ నుంచి తీసుకొచ్చారు, అవుట్లెట్స్ పెట్టి అమ్మినటువంటి సందర్భం ఉంది. అంతే తప్ప మధ్యలో అమ్ముకోవడానికి అవకాశం ఇవాళ ఉంది. బార్ లైసెన్సులు మళ్ళీ పెంచటాలు రేట్లు, తగ్గించడాలు మళ్ళీ రేట్లు. ముందేమో షాపులు పెట్టారు, షాపులన్నీ పాడుకున్న తర్వాత రేట్లు పెంచారు వాళ్ళకు అనుకూలంగా, కిక్ బ్యాక్స్ తీసుకొని. ఇవన్నీ స్కాములు చేస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తప్ప మరొకరు కాదు. ఇదంతా కూడా పొలిటికల్గా. దీనిలో ఏమనుకుంటున్నానంటే పాపం చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవజ్ఞుడే, కానీ ఎందుకనో ఆవేశంలోనో ఆక్రోశంలోనో తెలివిని వీడుతున్నారు. ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేయాలని, అందరి లోపల పెట్టేస్తే భయపడిపోతారని, భయపడిపోతే ఇక తనకు ప్రత్యర్థి పార్టీ ఉండదని, ఎలాగూ పవన్ కళ్యాణ్ తనమ్మటే ఉన్నాడు, బీజేపీ తనమ్మటే ఉంది కాబట్టి ప్రత్యర్థి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదని, దాన్ని నాశనం చేద్దామనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో, ఆధారాలు లేని ఒక అభూతమైన కల్పనతో ఈ సిట్టు ద్వారా కేసులు పెట్టించేటటువంటి కార్యక్రమం చేసి మమ్మల్ని అణచాలని చూస్తున్నారు. కానీ ఒకటి మర్చిపోతున్నారు, ఎంత అణిచినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణిగిపోయేటటువంటి పార్టీ కాదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆరంభమైనటువంటి ఈ రాజకీయ పార్టీ అనేక ఒడిదుడుకులు ఎన్నుకున్నది. అనేక సందర్భాల్లో అనేక ఒడిదుడుకులు ఎన్నుకొని నిలబడినటువంటి రాజకీయ పార్టీ. ఈ రాజకీయ పార్టీ ఏదో నాశనం చేసేస్తాము, తొక్కేస్తాము అంటే సాధ్యపడేటువంటి అంశం కాదనే విషయాన్ని దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గమనించాలని మనం చేస్తున్నా. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి బెదిరించాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. భారత రాజకీయాల్లో ఈ రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ కక్షలతో మీరు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా నిజంగా లిక్కర్ అంటే 14-19 కాలంలో జరిగినటువంటి స్కామ్ ఇంత స్కామ్ కాదు. చంద్రబాబు నాయుడు గారి మీద అప్పుడు లిక్కర్ స్కామ్ కేసు కూడా ఉంది. దాని మీద బెయిల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అంటున్నాడు ఆయన, ఎవరో మొన్న ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెళ్ళండి కోర్టులకి, విచారణ జరిపించండి తొందరగా అని. చంద్రబాబు కూడా చేయొచ్చుగా విచారణ. అన్ని స్టేల మీద బతుకుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మా మీద సవాల్ చేయడానికి మాత్రం సిద్ధంగా ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా అంటున్నాడు, రా దమ్ముంటే అసెంబ్లీకి అని. నువ్వేమైపోయావా అసెంబ్లీకి రాకుండా? ఏడ్చి మరీ పారిపోయినటువంటి సందర్భం ఉంది కదా, నువ్వు మళ్ళీ మమ్మల్ని సవాల్ చేస్తున్నావు. ఇలాంటి పనికిమాలిన సవాళ్ళు, ఇలాంటి పనికిమాలిన కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వంగా ఆయన హననం చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఆయన మీద మీరు ఈ కేసులు పెట్టి వెంటాడుతూ ఉన్నారు. దీని ఉసురు మీకు కొడుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. భాస్కర్ రెడ్డి కానీ లేదా ఈ కేసులో ముద్దాయిలు కానీ ఎవరి మీద మీరు సరైనటువంటి ఆధారాలు చూపేటటువంటి శక్తి మీకు లేదు. కారణం ఇది అవాస్తవమైనటువంటి కేసు. దీనిలో స్కామ్ ఎక్కడా లేకపోయినా
స్కామ్ ఏదో ఉందనేటువంటి భ్రమ కల్పించే విధంగా మీరు నాటకం ఆడుతూ ఉన్నారు. ముందేమో 50,000 కోట్లు అన్నారు, తర్వాత 30 అన్నారు, తర్వాత 18 అన్నారు, ఇప్పుడు 3,500 మొన్న నిన్న చార్జ్ షీట్లో పడేసి 3,500 కోట్ల రూపాయలు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. పొంతం లేదు. మీ ఆర్గ్యుమెంట్స్కి మీకే పొంతం లేనటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ప్రచారాలు మీరు చేస్తున్నారు. ప్రజలు నమ్ముతున్నారని మీరు అనుకుంటున్నారు. ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు. ప్రజలు నవ్వుతున్నారని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకున్నాను, అలాగే సిట్టుకు చెప్పదలుచుకున్నాను, అదేవిధంగా లోకేష్కి, నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పదలుచుకున్నాను. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్రదిష్ట పాలు చేయాలని మీరు అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రదిష్ట పాలు కాదు కదా, దేదీప్యమానంగా మళ్ళా పెరుగుతుందనే విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఏమన్నారు? మేము జేటాను వాళ్ళు తీసుకున్నారు. ఇంకా చాలా సందర్భాల్లో నేను ఒక మాట చెప్తాను. రాజధాని విషయంలో ఏ టర్న్ తీసుకున్నాం అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి ఒక అంశంలో, ఒక సమావేశంలో మా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, మీరు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే అమరావతి నుంచే మీరు పాలిస్తారంటే ఎస్, అమరావతి నుంచే పాలిస్తామని ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం. అది నేను తెలియగలుగుతానండి. 3 రాజధానుల ప్రశ్న ఎక్కడొస్తుంది, ఎప్పుడు వచ్చింది? ఈ రాజధాని పూర్తి కాకపోవటం వల్ల. అసలు ఇంతవరకు అసలు నేను అడుగుతా ఉన్నా, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటికైనా రాజధాని ఎట్టాగో మీరు పూర్తి చేయలేరు, అమరావతి మీ జన్మలో పూర్తి చేయలేరు. మీరు అనుకుంటున్న అమరావతిని పర్మినెంట్గా ఒక అసెంబ్లీని నిర్మిస్తారా? పర్మినెంట్గా ఒక హైకోర్టును నిర్మిస్తారా? పర్మినెంట్గా ఒక సెక్రటరియట్ని నిర్మిస్తారా? ఈ 3 సంవత్సరాల్లో చెప్పమని అడుగుతా ఉన్నా. ఎన్ని సంవత్సరాలు ఉంది? 3 సంవత్సరాలు 8 మాసాలు ఉంది. ఎక్కడుంది? ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. పాత సెక్రటేరియట్టే, తాత్కాలికమైన సెక్రటేరియట్టే, తాత్కాలికమైన హైకోర్టే, తాత్కాలికమైన శాసన మండలే, శాసనసభే. ఏది పర్మనెంట్? ఏది ఎక్కడుంది? అందుకనే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా, ఎందుకయ్యా ఇంత ఆయాసపడుతున్నావు, శుభ్రంగా ఈ 3 కలిసి ఇక్కడ కట్టేవయ్యా, ఒక 500 ఎకరాలు తీసుకుంటే కడితే అయిపోతుంది అని చెప్పాం. 1,00,000 కోట్ల ఏందండి? నాకు అర్థం కాలేదు. ఉన్న మెడికల్ కాలేజ్ అమ్ముతావా? 1,00,000 కోట్లు పెట్టి కడతావా? 5,000 కోట్లతో పూర్తి చేయలేవు నువ్వు. ఏమిటి అన్నీ కూడా ఒక మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడి, మేము ఏ టర్న్ తీసుకున్నామో, జే టర్న్ తీసుకున్నామో, ఏం జరిగిందో మీరు చూస్తారు రాబోయే కాలంలో. ఇవాళ అవ్వలేదుగా.